నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా చంద్రబాబు గారు తన మార్కు పాలన అయితే ప్రారంభించినట్టుగా ఉన్నారు. ఎటువంటి భేషజాలాలకు వెళ్లకుండా ప్రజాధనం రూపా కూడా వృధా కాకూడదని చెప్పి జగనన్న పేరుతో వేసినటువంటి ఈ పిల్లలకి ఇచ్చే స్కూల్ కిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ ఫోటోతోనే పంపిణీ చేసేయండి, నాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి ఒక ఆదేశం అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది. సో ఎలా చూడొచ్చు అంటారు చంద్రబాబు గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని? ఇప్పుడు చంద్రబాబు గారికి విఘ్నత అయితే ఉంది కదండి. ఫోటోలతోనే కనుక ముఖ్యమంత్రులు అయితే అసలు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇంత మెజార్టీతో గెలవకూడదు. ఎందుకంటే మీకు తెలుసు, సిద్ధం అనే సభలకి ఎంత పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, ఎంత చిన్న చిన్న సందుల్లో కూడా భారీ ఫ్లెక్సీలు పెట్టారు. అంటే జనాలకి వాంతులు వచ్చేటంత స్థాయిలో పెట్టారు. మరి అంత పబ్లిసిటీ ఇచ్చారు. జగనే మా నమ్మకం అని ప్రతి గుమ్మానికి స్టిక్కర్లు ఎత్తికిచ్చేశారు. అసలు జగన్ ఫోటోల మయమైపోయింది ఆంధ్రప్రదేశ్ మొత్తం. ఆ స్థాయిలో ఓట్లు పడాలి కదండి. కరెక్ట్గా ఎన్నికల ముందేగా ఈ కార్యక్రమాలన్నీ చేసింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇంత నిధులు లేవు, ఇంత యంత్రాంగం లేదు, ఇంత పబ్లిసిటీ కూడా చేయలే. ఎక్కడ పసుపు రంగు జెండా కూడా కనపడలా. మొత్తం బులుగు రంగు వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాలు, ఆయన పెద్ద పెద్ద ఫ్లెక్సీలు సిద్ధం అని. ఇట్లా నేను 1-2 ఇంటర్వ్యూల్లో కూడా చెప్పా. నేను అప్పుడు ఆంధ్రప్రదేశ్లో నేను చాలా జిల్లాల్లో తిరిగి ఆ ఫ్లెక్సీలు చూస్తుంటే భయం పడుతుంది. రైలు పట్టాల పక్కన అయ్యే, హైవేల పక్కన అయ్యే, ఊళ్ళల్లోనూ అయ్యే, ఎక్కడ పడితే అక్కడ జెండాలు కూడా అయ్యే. అంటే ఒకే పార్టీ ఇది ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తుందా అన్నట్టుంది. వేరే పార్టీ జెండా కూడా కనపడలా. ఆ రకంగా తీసేశారు. స్థానిక సంస్థల వాళ్ళు కూడా కట్టినవులా, ఫ్లెక్సీలు పెట్టినవులా. కానీ అది మరి ఫోటోలే కనుక ప్రాతిపదిక అయితే సీఎం అవటానికి ఆయన చెప్పింది కరెక్ట్. 175కి 178 గెలిచేటంత ఫ్లెక్సీలు పెట్టారు. ఇంకొక 3 ఎక్కువే గెలవాలి. అతను అంటూ ఉంటాడు చూడండి, సీమరాజా అని ఒక ఆయన, మేము 175కి 178 గెలుస్తామని. నిజంగా ఆ రేంజ్ ఫ్లెక్సీలు పెట్టారు. మరి తీరా చూస్తే బటన్ నొక్కిందంతా మరి ఇన్ని బటన్ కనపడినాయి కదా. చంద్రబాబు గారికి 164 కూటమికి వచ్చినాయి. కాబట్టి ఈ అయ్యే కాపాడలేకపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారిని. అంత ఫ్లెక్సీలు షర్మిల గారు కూడా చెప్పారు, ఎన్ని 100 కోట్లు ఒక్కొక్క సిద్ధం సభ ఖర్చు పెట్టారని. అంత ఫ్లెక్సీలే ఆయన్ని గెలిపించలేకపోతే ఈ బడి పిల్లలకి ఇచ్చే బ్యాగుల మీద, చిన్న పిల్లలకి ఇచ్చే చెక్కీల మీద, అంగన్వాడీలో ఇచ్చే గుడ్ల మీద ఈయన ఫోటో ముద్రలు వేస్తే కాపాడతాయండి. కొంతమంది నేను అంగన్వాడీ కార్యకర్తలు కూడా తిట్టడం చూసా. నాకు కూడా చూపించారు, ఏమండి ఎవరన్నా ఇట్లాంటి పని చేస్తారా, గుడ్ల మీద పెంకు పగలు కొట్టేటప్పుడల్లా తిడుతున్నామండి, చిన్నపిల్లలకి పెట్టే ఫుడ్ మీద కూడా ముద్ర వేస్తారా అండి అని అడిగారు నన్ను. నవ్వాము, సర్లేమ్మ ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరులో ఉంటారు, ఏముంటుందని. అట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టైంలో ఆడపిల్లల్ని స్కూళ్ళకి, హై స్కూళ్ళకి పంపటం దూరం అయిందని, ప్రతి ఊర్లో హై స్కూల్ ఉండదు కానీ ప్రాథమిక పాఠశాల అయితే ప్రతి ఊళ్ళో ఉంది. కానీ 2-3 ప్రాథమిక పాఠశాలలు ఉంటే కానీ ఒక ఉన్నత పాఠశాల ఉండదు. అట్లా పక్క ఊళ్ళకి పంపటం ఇష్టం లేక ఆడపిల్లలను చదువులు ఆపేస్తున్నారని, ఆడపిల్లలు కూడా చదువులు పెరగాలని చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఒక మంచి పథకం ఒకటి పెట్టారు, సైకిల్ పథకం. మామూలుగా ఇట్లా భారీగా సైకిల్ కొన్నప్పుడు కానీ ఏదైనా ఏం చేస్తారంటే అండి, ఒక చీప్ టైప్ కంపెనీలకు, మొన్న సారా లిక్కర్ కొన్నారు చూసారా, చీప్ లైఫ్ డిస్టిలరీస్ నుంచి, అలా ఒక ఊరు పేరు లేని సైకిల్ కంపెనీకి ఇస్తారు. అవి వెంటనే తుప్పటిపోతాయి. ఎక్కువగా ఎక్కడ ఇస్తారంటే ట్రైస్కిల్స్ అని కొన్ని స్వచ్ఛంద సంస్థలు వికలాంగులకి ఇస్తాయి. అది చీప్ టైప్ తెస్తారండి. అవి వితిన్ 1-2 మంత్స్లో రిపేర్లు మొదలవుతాయి, తుప్పడతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఆడపిల్లల కోసం ఈ సైకిళ్ళ పథకం అప్పుడు 2014-19 అప్పుడు, అంతకుముందు కూడా పెట్టాడు ఆయన. ఆయన ఎప్పుడూ జరుగుతుంది. ఆడపిల్లలకి స్కూల్ డ్రాప్లు అవ్వకుండా సైకిల్ ఇవ్వటం వలన అందరినీ పంపేవాళ్ళు పిల్లలు కూడా హాయిగా వెళ్ళి వచ్చేసేవాళ్ళు. అవి స్టాండర్డ్ సైకిల్ కంపెనీస్ నుంచే తీసుకున్నారండి. రంగులు కూడా ఏమి వీళ్ళు స్పెసిఫికేషన్గా పెట్టి ఇవ్వమనలా, వాళ్ళు జనరల్ పబ్లిక్కి ఎలాంటి సప్లై చేస్తారో ఆ కోటాలోంచే తీసుకున్నారు క్వాలిటీ సైకిల్స్. ఇప్పుడు కూడా అవి నడుస్తున్నాయి. ఆ పిల్లలు ఇంజనీరింగ్ అయిపోయి కొంతమంది యూఎస్లు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఇళ్లలో తొక్కుంటున్నారు ఇప్పటికి ఆ సైకిళ్ళు. నేను ఊరు వెళ్ళినప్పుడు చూస్తా కదా, ఇప్పటికీ నడుస్తున్నాయి. నెక్స్ట్ బ్యాచ్కి ఇద్దామనేటప్పటికి 2019 ఎలక్షన్లో ఆయన ఓడిపోయిన తర్వాత అది మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ఇస్తారండి. అవి ఎవరైనా తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఇవ్వచ్చు. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఇస్తా వచ్చాడు కదా, ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారనుకుంటారని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో వాటిని ఇవ్వలేదండి. అసలు వాటిని పక్కన పెట్టేశారు. పోనీ అన్ని సైకిళ్ళని దాచే అంత స్టోరేజ్ డిపార్ట్మెంట్లకి ఎందుకు ఉంటుందండి?
ఇప్పుడు ప్రతిసారి వీళ్ళు ఇస్తుంటే ఇప్పటికప్పుడు రాగానే పిల్లలకి ఇచ్చేస్తారు కదా, సైకిళ్ళు లోడ్ దిగుతాయండి, లారీల్లో వస్తాయి, దిగిన తర్వాత వెంటనే మినీ లారీలు ఇచ్చేసి ఏ ఊరికి ఆ ఊరు పంపించేస్తారు. ఆ ఊళ్ళో 15 20 వెళ్ళిపోతాయి కదా. ఇవన్నీ కూడా పేరబెట్టారండి. పేరబెట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికి వీళ్ళు తీసుకొచ్చి చెప్పారు, అయ్యా ఈ సైకిళ్ళ పథకాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మేము గతంలో కొన్నామంటే ఇదిగో ఇన్ని సైకిళ్ళు పలానా జిల్లాల్లో ఉన్నాయి. అరే ఎందుకు అట్లా ఉంచారయ్యా, మరి ఎట్లాగంటే మరి గవర్నమెంట్ శ్రద్ధ తీసుకోలేదండి, మేము ఎట్లా ప్రపోజ్ చేయగలుగుతా అన్నారు. దాన్ని బట్టి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారంటే ప్రభుత్వ ఆస్తులు తగలబడిపోయినా వాళ్ళకి పట్టదు, ప్రజలు ఇబ్బందులు పడుతున్న అదే ఆ సైకిల్ ఇస్తే ఆ పిల్లలు తొక్కుకునేవాళ్ళు, తుప్పు పట్టకుండా ఉండేవి. ఆ పిల్లలు చదువులు ఇప్పుడు ఏ డిగ్రీల్లో కూడా వెళ్ళిపోయేవాళ్ళు కదా, హై స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ కూడా దాటి డిగ్రీలోకి వచ్చేసేవాళ్ళు ఇంజనీరింగ్లో. అట్లా అంటే ప్రభుత్వంలో ఉండే వాళ్ళ ఆలోచనలు ఎంత నీచమైన ఆలోచనలు ఉంటాయి అనేది దానికన్నా కూడా టిడ్కో ఇళ్ళు మంచి ఉదాహరణ. సుధాకర్ గారు, నేను అనేక జిల్లాల్లో తిరిగినప్పుడు మంచిగా పెయింట్లు వేసేసిన టిడ్కో ఇళ్ళకి ఈయన తర్వాత బ్లూ కలర్ మార్చిన తర్వాత కూడా ఇవ్వకుండా కూడా ఆపిని కూడా ఉన్నాయండి. ఎందుకు ఆపారో అర్థం కాదు. దాని మూలన ఏమైందంటే ఇప్పుడు మొన్న అమరావతిలో కనుక ఈ అమరావతి ఇక్కడ ఉండదనే ఉద్దేశం మీద భూమిలో పాతిన పైపులు ఎత్తుకుపోయారు, కరెంటు వైర్లు పెద్ద పెద్ద బండెల్స్ మొన్న అచ్యుతాపురం పంపించేశారు అన్అఫిషియల్గా. తర్వాత రోడ్లకు వేసిన మెటలు అన్నీ కూడా తవ్వుకెళ్ళిపోమని ప్రోత్సహించారు. అట్లాగే టిడ్కో ఇళ్ళని కూడా ఏం చేశారంటే టిడ్కో ఇళ్ళు స్టాండర్డ్ కట్టారు. వాటిల్లోకి పేకాట్లు ఆడుకునే వాళ్ళని, సారాలు తాగేవాళ్ళు, రకరకాల వాళ్ళందరినీ జారబెట్టారు. తర్వాత బీటీ రోడ్ల మీద తుమ్మ మొక్కలు మొలిసిపోయినాయండి. నేను వెళ్ళి చూసా. ఇచ్చిన తర్వాత పాపం వాళ్ళు ఎంత బాగు చేసుకోవాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఏదన్నా ఇవాళ రేపు ఎట్టా ఉన్నారండి అరాచకం. ప్రభుత్వమే కళ్ళు మూసుకుని ఉంటే వాళ్ళు తలుపులు కిటికీలు పీక్కెళ్ళిపోయారు, అద్దాలు పగలగొట్టేశారు, కిటికీలు అద్దాలు అంటే మోడర్న్గా కట్టారు. ఈ పూర్వకాలం చెక్కలతో కాదు, యూపీవీసీ విండోస్ పెట్టారు, మంచి డోర్స్ పెట్టారు, మంచి ఫ్లోరింగ్ టైల్స్ని పగలగొట్టేశారు. వాళ్ళకి ఏముంటుందండి అరాచకం వాదులకి, తాగేవాడికి ఏం పని, ఆ సీసాలు పెట్టి పగలగొట్టేశారు. అట్లా రకరకాల అరాచకం చేశారు. ట్రాన్స్ఫార్మర్ల నిండా కూడా మొక్కలు మొలిసిపోయినాయండి. అన్నీ కూడా రెడీ పెట్టారు. అవి ఇవ్వటానికి ఇంకేం కష్టం అండి. అది ఇస్తే చంద్రబాబు అనుకుంటారని ఇవ్వకుండా తర్వాత చివరిలో ఇచ్చాడండి. ఎప్పుడు ఒక 6 నెలల ముందు కూడా మొత్తం అందరికీ కొన్నిసార్లు అదే చెబుతున్నా, కొన్నిసార్లు రంగులు మార్చి కూడా ఇవ్వటానికి కూడా ఆయనకు మనసొప్పల తాళాలు వేసి పెట్టారు, కొన్నిసార్లు ఏమో అట్టాగే అరాచకం వదిలిపెట్టారు. ఇప్పుడు ఎప్పుడైనా ఒక పరిపాలనా దక్షుడు, ఒక తన మీద విశ్వాసం ఉన్న వ్యక్తి ఈ పబ్లిసిటీల గురించి వీటి గురించి ఆలోచిస్తాడండి. ప్రజలకి మనం దగ్గరగా ఉన్నామా లేదా, ప్రజలకి మన మూలాన మేలు జరుగుతుందా లేదా. ఇప్పుడు అంతకుముందు 2014 నుంచి 19 దాకా ఈ పబ్లిసిటీ ఏమి లేకుండా కూడా మంచి చేయబట్టే కాక ఇప్పుడు 24 నుంచి 29 నుంచి నాయన నువ్వు రా పరిపాలించు, నీ పరిపాలన బాగుంది, ఇదంతా బాగోలేదని వాళ్ళు ఏదైనా రుచి తెలవాలండి. రుచి చూసిన తర్వాత ఇంకెందుకు వేపకాయ తిని చేదంటానికి ఎంతసేపు పడదండి, వెంటనే ఊసేస్తాం. ఇప్పుడు ఎప్పుడు వస్తుందా 2024 ఓట్లను చూశారు, వెంటనే బటన్లు ఎట్ట నొక్కారండి. అవును, ఆయన బటన్లు నొక్కినప్పుడు డబ్బులు పడలేదు, కానీ వీళ్ళు బటన్లు నొక్కినప్పుడు ఓట్లు కరెక్ట్గా వెళ్ళి సైకిల్కి పడ్డాయి. అట్లా ఉంటుంది. ప్రజలు మౌనంగా ఉంటారండి. ఈ ప్రభుత్వంలో ఎవరిని ఎదురు చెబితే కేసులు పెడతారు. అందుకని వాళ్ళందరూ కూడా ఈ 5 ఏళ్ళు చేసిన తప్పుకి మూల్యం చెల్లించుకున్నారు. అదే మధ్యలో ఎలక్షన్ రాదు కదండి మనకి. మళ్ళీ 5 ఏళ్ళు రాక ఎంత ఉగ్గబట్టుకుని ఉన్నారండి, ఎన్ని త్యాగాలు చేశారు, ఎన్ని ట్యాక్సులు అధిక ధరలు కట్టారు, పిల్లలకి ఉద్యోగాలు లేకపోయినా ఇళ్లలో పెట్టుకుని కడుపులో పెట్టుకున్నారు. తర్వాత మీకు ఇంకొక విషయం చెప్తా. విజయవాడ ఆ ప్రాంత పిల్లలు హాస్టల్స్లో ఉంటున్నారండి ఇక్కడ హైదరాబాద్ వచ్చి, వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు కూడా లేవు. అక్కడ ఉంటే ఈ గొడవల్లో పోలీసులు కేసులు పెడుతున్నారని చెప్పి పిల్లల మీద పోలీసులు కేసులు పెడితే రేపు గవర్నమెంట్లో ఉద్యోగాలు రావు, అమెరికా వెళ్ళాలంటే ఈ వీసాకి అడ్డం పడతాయని ఆ పిల్లల్ని ఇక్కడ పంపి వాళ్ళు పాపం డబ్బులు పంపిస్తున్నారండి. కొందరు కొంచెం విఘ్నులైన పిల్లలు ఏం చేస్తున్నారంటే ఎట్టాగో ఇక్కడ ఖాళీగా ఉన్నామని ఏ స్కిల్స్ నేర్చుకుంటున్నారు. ఎక్కువ మంది ఒక 80%. ఇక స్కిల్స్ అసలు మామూలుగా పెద్ద చదువు లేని పిల్లలు ఏం నేర్చుకుంటారు. ఇక ఎప్పుడు ఆ గవర్నమెంట్ మారుతుందా, మళ్ళీ తల్లికి చేతి వంట తింటామని ఎదురు చూస్తా ఈ మెస్సల్లో కాలక్షేపం చేస్తున్నారు. నేను తిరుగుతూ ఉంటా కాబట్టి అడిగా, ఏ ఊరయ్యా బాబు అంటే ఇది ఇట్లా కథలు కూడా వినాల్సి వచ్చింది.